శోభన రాత్రి లొల్లి లొల్లి చేసే ఒక కిల్లీని చేసి చూపిస్తాను. ఈ వీడియో కొత్తగా పెళ్లి చేసుకునే మగవారు మాత్రమే చూడండి. వారి కోసం మాత్రమే ప్రత్యేకించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. శోభన రాత్రి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసే ఒక పాన్ని తయారు చేసి చూపిస్తాను. శోభన రాత్రి వైఫ్తో మస్తుగా మజా చేయడానికి మంచి గృహ చిట్కా ఇది. శోభనం రోజు ఈ కిల్లి తిని సెక్స్ చేస్తే మంచి పటుత్వంతో పాటు ఎక్కువసేపు వీర్యం పడకుండా చేస్తుంది. మరియు రెండవ రౌండ్కు కూడా వెంటనే రెడీ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు శరీరానికి శక్తినిస్తుంది, త్వరగా అలసిపోకుండా చేస్తుంది, మొత్తానికి ఫుల్ మజా చేయిస్తుంది మీతో. ఇక దీన్ని తయారు చేసే విధానం తర్వాత తీసుకునే విధానాన్ని చెప్తాను చూడండి. ముందుగా ఒక సానరాతి తీసుకోండి. దానిపైన మీరు జాజికాయను అరగదీయడానికి కాస్తన్ని నీళ్లు పోసి జాజికాయను సానరాతి పైన ఈ విధంగా అరగదీయండి. ఇలా అరగదీశాక దీన్ని మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మంచి 2 లేత తమలపాకులను తీసుకొని వీటిపైన పట్టు తేనెను ఒక 1 టీ స్పూన్ వరకు వేసి ఈ ఆకులకు పూర్తిగా అంటే విధంగా రుద్దండి. ఇప్పుడు సానరాతి పైన బాగా అరగదీసి పెట్టినటువంటి ఈ జాజికాయ పేస్టును కూడా ఈ తమలపాకు పైన రుద్దండి. రుద్దాక ఇందులోకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పచ్చకర్పూరం. ఒక చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని వేసి తర్వాత ఇవి చూస్తున్నారు కదా, సోపు మరియు ధనియాలు మిక్స్ అన్నమాట. సోపు ధనియాలు ఏదైతే మిక్స్ దొరుకుతుందో దాన్ని మీరు ఒక 1 టీ స్పూన్ వరకు ఇందులో వేసేసేయండి. దీన్ని ఇప్పుడు పాన్ లాగా చుట్టి పక్కన పెట్టుకోండి. ఇక శోభనం రోజు శోభనం గదిలోకి వెళ్ళడానికి ముందుగా ఈ పాన్ను మగవారు తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను త్రాగేసేయండి. ఈ పాన్ అనేది త్వరగా వీరం పడకుండా చేస్తుంది మరియు రెండవ రౌండ్ కూడా వెంటనే స్తంభించేలా చేస్తుంది. అంతేకాదు ఈ పాన్ను తిన్న మగవారు అమితమైన ఆనందాన్ని పొందే విధంగా చేస్తుంది. స్త్రీ పురుషులిద్దరికీ కూడా శోభన రాత్రి తమ చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.